చూడండి, భాగవతం అంతా ఒక శ్లోకంలో పెట్టేశారు. జన్మ లేనివాడు తాను పుడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. పుట్టి ఆ పరమాత్మ తానే అన్నిటికీ కారణమై తానే యశోద గృహానికి చేరాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, స్వతంత్రుడు, అడ్డేదెవరాయన్ని. అలాంటి తాను బ్రహ్మ హృదయాధికవయే, బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడా? చేశాడు కదండి. కృష్ణావతారంలో తీసుకుంటే ఏమిటి, పిల్లోడు వీడి సంగతి చెప్తానుండని గోవుల్ని గోపాలకుల్ని దాచిపెట్టేస్తే ఏమైంది? ఎవరిని? నన్నా, నువ్వు నా వెనకాతలు పుట్టినవాడివి, నేను పుట్టిస్తే పుట్టినవాడివి, నన్నే ఏడిపిద్దాం అనుకుంటావా అని ఆయన్ని ఏడిపించాడు. బ్రహ్మగారు వచ్చి నమస్కారం చేసిన ఆయన, నీకు నమస్కారం, నువ్వెవరో తెలియక తప్పు చేశాను, నా లోకానికి నన్ను వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అని 4 తలకాయలు నేలకేసి కొట్టుకొని కృష్ణుడి పాదాల దగ్గర దండం పెట్టాడు. అలా ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ముహ్యంతి యత్ సూరయః, దేవతలంతా కూడా ఆయన్ని తెలుసుకోలేరు, మోహాన్ని చెందుతారు.